హలో వెల్కమ్ టు గీతా సారాంశం. ఆషాఢం ఆఫర్ డే 1. ఆషాఢం ఆఫర్ అంటే బంగారం మీద బట్టల మీద కాదండి, పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయికి వచ్చే ఆషాఢం ఆఫర్ అన్నమాట. అమ్మ నాన్నకు వీలు పడక అన్నయ్య వదిన వచ్చి నన్ను మా ఇంటి నుండి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళతో ఒక 2 days స్పెండ్ చేసి నేను మా ఊరు గుంటకల్కి స్టార్ట్ అయ్యాను. హస్బెండ్ని ఇంటిని వదిలి వచ్చేటప్పుడు నా హార్ట్ చాలా హెవీ అనిపించింది. ఇన్ టోటల్ 50 days నేను వదిలి ఉండాలి. ఫస్ట్ అమ్మ నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పి రిజర్వేషన్ కూడా చేసుకున్నారు. బట్ ఎమర్జెన్సీస్ వల్ల రాలేకపోయారు. వాళ్ళు ఉంటే నాకు కొంచెం హెల్ప్ అయ్యేది, ఎందుకంటే చాలా హెవీ లగేజ్తో వచ్చా నేను. మిక్స్డ్ ఎమోషన్స్ తోటి నా జర్నీ స్టార్ట్ అయింది. రాక తప్పదని ఇంకా ఈ 50 daysని నేను గట్టిగా ప్లాన్ చేసుకున్నాను. అన్నట్టు ట్రైన్లో ఏవో ఒకటి అమ్ముతూ ఉంటారు కదా, మీరు ట్రైన్లో ఎక్కువ కొనేవేంటి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే నాకు ఈ 2 books మీరు ప్రీవియస్ వీడియోలో ఓంకార్ అని ఒక అబ్బాయిని చూపించాను, ఆ అబ్బాయి దగ్గర తీసుకుని చాలా రోజులైంది, అసలు చదివింది లేదు, అంటే తీసుకున్న కుదరలేదు, తర్వాత మోటివేషన్ రాలేదు. అయితే ఈ జర్నీలో ఎలాగైనా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఈ రెండిట్లో ఏది చదవాలా అని ఆలోచిస్తూ ఉన్నా. ఈ బుక్ అయితే జెంట్లీ ఫాల్స్ ద బకుల బై సుధామూర్తి. ఇది చదువుదాం అనుకున్నా, కానీ ఎందుకో మళ్ళీ 12 అజ్వాస్ చూద్దాము అని అనిపించింది. దిస్ బుక్ ఈస్ బై శ్రీమతి గౌరీ రాజగోపాల్. అయితే ఇది రామకృష్ణ మఠ్ వాళ్ళు పబ్లిష్ చేసింది. ఐఎమ్ ఏ బ్యాడ్ రీడర్, నేను ఎక్కువ బుక్స్ చదవడానికి పెద్ద ఇష్టపడను. అయితే ఎలాగైనా సరే మోటివేషన్ తెచ్చుకొని మరీ స్టార్ట్ చేద్దాం అనుకుని మొదలెట్టా. అజ్వార్స్ అంటే సెయింట్స్, 12 saints ఆఫ్ శ్రీ వైష్ణవిజం ఇది. అండ్ ఇంకొక పేజ్ టర్న్ చేసా, మొత్తం ఇక్కడ సౌండ్స్ అంటే ఫొనెటిక్స్ అన్నీ ఇచ్చాడు. సో ఇదంతా కొంచెం సాంస్క్రిట్ లాగా ఉంటుంది. అయితే తర్వాత కూడా పేజెస్ తిప్పి స్టార్ట్ చేసా, ఇంకా నా వల్ల కాలేదు, అది కొంచెం అర్థం చేసుకోవడానికి రాలేదు. మొత్తానికి గివప్ ఇవ్వకుండా బుక్ చేంజ్ చేసి నా మోటివేషన్ని పోగొట్టుకోకుండా అప్పర్ బెర్త్ ఎక్కి మరీ బుక్ చదవడం స్టార్ట్ చేసా. ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. ఈ బుక్ చదివాక వీలైతే నేను ఇది మెయిన్ దేని గురించి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ బుక్ చదువుతుంటే కొంచెం సుధామూర్తి గారి గురించి బాగా తెలుసుకోవాలనిపించింది. ఇక్కడ చూడండి ఈ బుక్లో ఏముందో. టు ఆల్ దోస్ విమెన్ who allowed family commitments and responsibilities to overpower their own aspirations. అంటే వాళ్ళ కోరికల కంటే కూడా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ అండ్ కమిట్మెంట్స్కే ప్రాధాన్యత ఇచ్చిన మహిళల కోసం అని అర్థం. విపరీతమైన హెడేక్ వల్ల బుక్ అయితే ఎక్కువసేపు చదవలేకపోయాను. రెస్ట్ తీసుకుందామన్న ట్రైన్లో పిచ్చగోల. మొత్తానికి మధ్యాహ్నం ట్రైన్ ఎక్కి ఇంటికైతే నైట్కి రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ మా నానమ్మ, నేనైతే వీడియో కోసం అని చెప్పి హాయ్ చెప్తుంటే వాడికి అర్థం కాలేదు, ఏదో నేను చెయ్యి ఊపానని ఫార్మాలిటీకి ఫస్ట్ చెయ్యి ఊపారు. అండ్ ఇదిగో మా అమ్మకి విపరీతమైన సిగ్గు. నేను వీడియో తీస్తుంటే వద్దు తీయద్దు అని చెప్పి అంటుంది. నేను అలాగే తీశాను. తర్వాత మళ్ళీ ఫోన్ మా నానమ్మ వైపు తిప్పాను, అప్పటికి అర్థమైంది ఓ వీడియో తీస్తున్నాను, అందుకే నవ్వుతూ హాయ్ చెప్తోంది. అసలు ఎంత లగేజ్తో ట్రావెల్ చేసా తెలుసా, మరి 50 days అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇదిగో ఇదే నేను మోసుకొచ్చిన లగేజ్. చాలా వెయిట్స్ ఉన్నాయండి బాబు. అబ్బే పెద్దగా ఏం లేదు. ఈ ట్రాలీ నిండా బట్టలు, ఆ ట్రాలీ నిండా బట్టలు, ఈ బ్యాగ్లో కొన్ని వస్తువులు అండ్ ఆ బ్యాగ్లో కొన్ని వస్తువులు, అంతే. ఈ వీడియో సారాంశం ఏంటంటే అన్నీ కావాలనుకున్నప్పుడు మోయక తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.